హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్ మూవీ. రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఇక గేమ్ చేంజర్ మూవీ రివ్యూ విషయానికి వస్తే నాకైతే ఈ సినిమా అబోవ్ యావరేజ్ అనే ఫీలింగ్ కలిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా స్లోగా రొటీన్ కాన్సెప్ట్ తో వెళ్తున్న ఫీలింగ్ కలుగుద్ది. ఆ లవ్ సీన్స్ కానీ, సమ్ కామెడీ సీన్స్ కానీ, ఇక ఆ దోప్ సాంగ్ ముందు వచ్చే కొన్ని సీన్స్ కానీ ఆడియన్స్ కి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, అలాగే అంత బోరింగ్ గా కూడా అనిపించదు, కానీ జస్ట్ ఓకే అనే ఫీలింగ్ కలుగుద్ది. ఇక ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ అయితే అదిరిపోయే ట్విస్ట్ తో ఆడియన్స్ కి చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మళ్ళీ అదే రొటీన్ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుందనే ఫీలింగ్ కలుగుద్ది. ఫైనలీ క్లైమాక్స్ ఎండింగ్ కూడా అంత మెమరబుల్ గా అనిపించలేదు. ఇక ఓవరాల్ గా సినిమాలో ఆడియన్స్ కి మోస్ట్ ఇంప్రెసింగ్ గా అనిపించే థింగ్ రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ లో చూపించిన అమేజింగ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ లుక్స్ పరంగా చూపించిన వేరియేషన్ కూడా అదిరిపోయింది. ఐఏఎస్ గా, కలెక్టర్ గా, పొలిటికల్ లీడర్ గా చరణ్ లుక్స్ పరంగా చూపించిన వేరియేషన్ వేటికవే డిఫరెంట్ అండ్ అమేజింగ్. అండ్ మేజర్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది మాత్రం అప్పన్న క్యారెక్టర్. సినిమాలో ఈ క్యారెక్టర్ ఇంకొంతసేపు కనిపించింటే బాగుండనే ఫీలింగ్ కలుగుద్ది. ఆడియన్స్ ని అంత బాగా ఇంప్రెస్ చేసింది అప్పన్న క్యారెక్టర్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇక హీరోయిన్స్ పరంగా కియారా అద్వానీ క్యారెక్టర్ సినిమాలో అంత ఇంపాక్ట్ చూపించలేదు, కానీ అంజలి ప్లే చేసిన పార్వతి క్యారెక్టర్ ఆడియన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేసింది. తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదని చెప్పొచ్చు. ఇక విలన్ గా ఎస్.జే. సూర్య క్యారెక్టర్ సినిమాలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన మరో బెస్ట్ క్యారెక్టర్. ఇక అప్పన్న క్యారెక్టర్ పక్కన ప్లే చేసిన శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇక సునీల్ అండ్ వెన్నెల కిషోర్ నుంచి వచ్చిన కామెడీ సీన్స్ అయితే జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక డైరెక్టర్ శంకర్ నుంచి తన మార్క్ గ్రాండియర్ స్క్రీన్ ప్లే తో ఇంప్రెస్ చేశాడు, కానీ కాన్సెప్ట్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పరంగా తమన్ ఇచ్చిన అవుట్పుట్ బాగానే ఉన్నా సాంగ్స్ పరంగా ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసే విషయం వచ్చేసి గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ లో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసిన నానా హైరానా సాంగ్ మాత్రం సినిమాలో లేదు. మరి ఈ సాంగ్ ని ఎందుకు షూట్ చేశారో, ఎందుకు తీసివేశారో మూవీ టీమ్ కే తెలియాలి. ఇక దిల్ రాజు గారి విషయానికి వస్తే తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి కాస్ట్లీ స్క్రీన్ ప్లే ను అందించగలిగాడు, కానీ శంకర్ మాత్రం ఆడియన్స్ కి కనెక్టివ్ కంటెంట్ ఇవ్వలేకపోయాడు. సో గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్ మూవీ. అండ్ మీలో ఎంతమంది ఈ సినిమాను చూసేందుకు వెయిట్ చేస్తున్నారో అండ్ చూసిన వాళ్లకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ ద వాచ్.